మేరకు మన వార్డుకు రావడం జరిగింది. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము వచ్చేటువంటి వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు కరోనా లాంటి మహమ్మారి మళ్ళా కూడా మన దేశంలోకి వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా హైదరాబాద్ లో కూడా ఒక కేసు నమోదైంది. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా పదుల సంఖ్యలో కేసులు నమోదైనాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా ఎవరి పనుల నిమిత్తం వారు పొద్దున్నే వెళ్తారు కనుక అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం కొరకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి పరిసరాల పరిశుభ్రతతోటి మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వార్డు మనకు స్లమ్ ఏరియాలో ఒక భాగం కనుక ఈ వార్డును ఎంచుకోవడం జరిగింది. వార్డు ప్రజలందరూ కూడా మీ ఇంటి పరిసరాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఈగలు దోమలు అనేటివి మన పరిసరాలకు రాకుండా ఉంచుకోవడానికి మనము బ్లీచింగ్ పౌడర్ తోటి ఎప్పటికప్పుడు క్లీన్ గా మనము ఇల్లు తుడుచుకోవాలి. మన ఇంటి ముంగట మోర్లో కూడా బ్లీచింగ్ పౌడర్ తో కలిపినటువంటి వాటర్ ను మోర్లో చల్లినట్లయితే ఆ ఈగలు దోమలు అనేటివి ఉన్నాయి. ఈగలు దోమలు అనేటివి ఉంటేనే మనకు మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి, కలరా లాంటి వ్యాధులు వస్తాయి. కనుక తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి పరిసరాల పరిశుభ్రత మీద ఒక పాటను వినిపించాల్సిందిగా మా ప్రవీణ్ కోరుతున్నారు. వార్డు ప్రజలందరూ కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ విషయాన్ని తెలియజెప్పడం కొరకే మేము రావడం జరిగింది. అంతేకాకుండా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్, గంజాయి లాంటి పదార్థాలకు మన పిల్లలందరూ అలవాటు పడుతున్నారు. ఆ డ్రగ్స్, గంజాయి అనే మహమ్మారి చాలా ప్రమాదకరమైనది. అందరూ కూడా గతంలో బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, చుట్ట తాగేవాళ్ళు, మరి గుడుంబ లాంటి
మందుకు బానిసలైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నిటికంటే ప్రమాదకరమైనది ఈ డ్రగ్స్, గంజాయి, నల్లమంది అంటారు. కావున ఒకప్పుడు ఈ డ్రగ్స్, గంజాయి అనే పేరు మనము ఒక ముఖ్య నగరాలలోనే ఉండేది. అంటే బెంగళూరు గాని, మహారాష్ట్రలో బొంబాయి గాని, కలకత్తా అలాంటి ప్రాంతంలో, చెన్నై లాంటి ప్రాంతంలో ఉండేటువంటి ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతం నుండి గ్రామాల్లోకి పిల్లల వద్దకు వస్తున్నది. ఈ డ్రగ్స్ అనేది వివిధ రకాల్లో రూపాంతరం చెందుతుంది. అంటే ఐస్ క్రీమ్లలో కూడా కలుపుతున్నారట, చాక్లెట్లలో కూడా కలుపుతున్నారట. అంతేకాకుండా హైదరాబాద్ లో మన పిల్లలు చదువుకోవడం కొరకు ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్ పోతే అక్కడ కూడా ఈ డ్రగ్స్, గంజాయి లాంటి దానికి అలవాటు పడి పిల్లలందరూ కూడా వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ దాగి దొరికినా గానీ, గంజాయి దాగి దొరికినా గానీ వాళ్ళకు పెద్ద జైలు శిక్ష ఉంటది. భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా రావు. ఎందుకంటే ఇది నిషేధిత వస్తువు గనక, నిషేధిత అది పదార్థం గనక వాటిని వాడద్దని ప్రభుత్వం హెచ్చరిస్తున్నది. మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ అలవాట్లు లేకుండా శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ డ్రగ్స్ పైన పాటను వినిపించాల్సింది మా అశోక్ అన్నను కోరుతున్నా. యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో, క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో, ఒక పద్ధతి లేక మరి మందు దొరక కాలల్ని చేయిచు నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులంతా పిచ్చి చేసలేక పిచ్చిగా చెప్తుండే. నా యువకులంతా తల్లి కాయలను, పచ్చి మొక్కలను లెక్క వేయక నవతరమంతా పద్ధతి లేక అరే కాలేజీ పిల్లలు పల్లె నుంచి పట్నం వచ్చి చదవకుంటానంటే పిల్లలు కాలేజీ పిల్లలు పల్లె నుంచి పట్నం వచ్చి చదువుతానంటారు, గంజాయి తాగుతుంటారే. తమాషాలు చేసుకుంటా తన్నుల పాలైతరే కాలేజీ కొందరే. పల్లె నుంచి పట్నం వచ్చి కాలేజీ పిల్లలు పల్లె నుంచి పట్నం వచ్చి చదువుతానంటారు.
ధన్యవాదాలు అశోక్ అన్న గారికి. మరి గంజాయి లాంటి అలవాట్లు మనం చేసుకుంటే మనం ఎంత నష్టపోతామో తన పాట ద్వారా తెలియజేసిండు. ఈ గోత్రాల కాలనీ వాసులందరికీ కూడా మరొక్కసారి మా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరిని వేడుకుంటున్నాం. మీ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వచ్చే వర్షాకాలంలో నీరు అనేది మన ఇంటి ముంగట నిల్వ ఉండకుండా చూసుకోవాలి. మున్సిపల్ వాళ్ళు క్లీన్ చేస్తారు, కానీ మన వంతు బాధ్యతగా కూడా మనము బ్లీచింగ్ పౌడర్ తీసుకొని మంచిగా బకెట్ నీళ్ళలో కలుపుకొని మన ఇల్లు శుభ్రంగా చూసుకొని మన ఇంటి ముంగట మోర్లు కూడా చల్లుకున్నట్లయితే ఈగల దోమల నుంచి మనము తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఈగలు దోమలు ఎక్కువ ఉంటే మనకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. అట్లాగే వాంతులు విరోచనాలు అట్లాంటివి జరిగే ప్రమాదం ఉంది కనుక మనం డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం బయటికి వెళ్లి ఎటు వచ్చినా కూడా చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి కరోనా లాంటి మహమ్మారి కూడా మళ్ళా మన ప్రాంతాలకు వచ్చే ప్రమాదం ఉన్నది. దాని నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మరి మాస్కులు ధరించాలి. మరి ఈ యొక్క విషయాన్ని మీ అందరికి తెలియజెప్పడం కొరకే రావడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.